విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవ్వే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చండి, 50%. మీ అభిప్రాయం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయంటారా? పిఠాపురంలో వర్మ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ నెగ్గగలరు. సార్ మీ పేరు? నా పేరు కన్నడి వెంకటరమణ. ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? ప్రభుత్వ పరిపాలన అయితే కొంత అవకతవకలుగానే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు, ముఖ్యంగా దళితులు పట్ల చాలా వివక్షత ధోరణి అనేది చూపుతూ ఉన్నారు. మరి ప్రతి చోట ఈ యొక్క వివక్షత అనేది ఎదుర్కొంటూ ఉన్నారు, అన్ని విషయాల్లోనూ కూడా. గత పరిపాలనలో ఇటువంటి వివక్షత ఏమీ లేదంటారా? గత ప్రభుత్వంలో అయితే ఇటువంటి వివక్షత ధోరణి ఏమీ కనిపించలేదు. గత ప్రభుత్వంలో అయితే పరిపాలన కూడా మంచిగానే ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మంగళగిరిలో సింగిల్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశాలు ఉన్నాయా? సింగిల్గా పోటీ చేస్తే ఎంత మాత్రం నెగ్గే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆయన కూటమిని ఏర్పరచుకొని అందరి సహాయ సహకారాలతో మరి నెగ్గడం అనేది జరుగుతుంది. అతనికి మెజారిటీ అంటే ఏమీ రాదు, నెగ్గే అవకాశాలు కూడా ఉండవని చెప్పేసి నేను భావిస్తున్నాను. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వర్మ సపోర్ట్ లేకుండా పోటీ చేస్తే ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మెజారిటీ రాదు. ఎందుకంటే వాళ్ళు కూటమిని ఏర్పరచుకొని దీంట్లో 3 పార్టీలుగా భావించి 3 పార్టీల సహాయ సహకారాలతో నెగ్గడం అనేది జరుగుతుంది. సింగిల్గా మాత్రం పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నెగ్గే అవకాశాలు లేవని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందండి? బాగుంది, పథకాలన్నీ బాగానే కొనసాగుతున్నాయి. ఓకే అండి. కొంతమందికి ఇంకా సంక్షేమ పథకాలు అందలేదన్నారు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు కదా, దాని గురించి చాలా జనం ఎదురు చూస్తున్నారు. అది కూడా అమలు చేస్తే సూపర్. సార్ మీ పేరేంటండి? ఓకే అండి. ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందండి? బాగానే ఉందండి. పెన్షన్ విషయంలో మీకు తెల్లంటే 5 అవతలకి ఇచ్చేస్తున్నారు. మీకు ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం అండి మామూలుగా? ఈడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడే. ఓకే అండి. ఇప్పుడు కొంతమందికి ఇంకా కొత్త పెన్షన్ రాలేదండి, దాని మీద మీ అభిప్రాయం? ఇస్తారనుకుంటున్నారండి. అయితే ఈ పెన్షన్లే కాకుండా ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. అంటే ఇంకా మీ పెన్షన్లే కాకుండా వేరే సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఇస్తున్నారండి. మీ గ్రామంలో రోడ్లు అయినా సరిగ్గా ఇప్పుడు రోడ్లకే బాగానే ఇస్తున్నారండి. సార్ మీ పేరు? వీరభద్రరావు. వీరభద్రరావు. మీకు పెన్షన్ ఏమి వస్తుందండి? లేదండి. రాయించుకోలేదండి నేను. దేనివల్ల రాయించుకోలేదండి? ఏజ్ తక్కువ అండి? ఏజ్ తక్కువేం కాదండి, నాకు 65. అయినా నాకు రాయించుకోవాలని అనిపించలేదండి, రాయించుకోలేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? ఇప్పుడు ప్రభుత్వం అయితే బ్రహ్మాండం చేస్తుందండి. గత ప్రభుత్వం అయితే చేయలేదండి ఏమి. అంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదండి, ఈ ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుందండి. రోడ్లు కూడా ఎంతో మునిగిపోయి ఉండేయండి. రోడ్లు వర్షం వస్తే నీటిలోంచి వెళ్ళేవారండి స్కూల్ పిల్లలు వెళ్ళాను. ఇప్పుడైతే ఆ రోడ్ల మీద రోడ్లు కూడా వేశారు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం అండి నవరత్నాలు చెప్పి చాలా పథకాలు ఏమి చేయలేదండి. జగన్ ప్రభుత్వం అయితే ఏం చేయలేదండి. ఉన్న భూములు బెదరని చూసాడండి జగన్. ఆయన పేరు పెట్టుకుని పేపర్లు, మా చేను అయితే ఆయన పేపర్లో ఆయన పేరు ఏంటండి, పేపర్ మీద చేను మాది అసలు కొనుక్కుని చేను ఆయన పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? జగన్ చాలా మందికి మరి ఇళ్ల స్థలాలు లేదు ఎవరికి ఇవ్వలేదండి. ఇక్కడైతే ఇవ్వలేదండి, మా ఊళ్ళో ఇవ్వలేదు. అయితే రాశారండి, రాశారు ఇది నీది ఇది నీది ఇది నీది అని. పట్టాలు కూడా ఇచ్చేసారండి, దొంగ పట్టాలు. దొంగ పట్టాలు ఇచ్చేసారండి. కానీ ఎవరికే తలవన్నది ఎవరికి ఇవ్వలేదండి. ఏంటండి, కన్నబాబు వచ్చి మీటింగ్ ఇట్టి ఈ పట్టా నీది తలం నీది అని చెప్పి పట్టాలు ఇచ్చాడండి కన్నబాబు మీటింగ్ ఇట్టి. కానీ ఆ తలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలదండి, ఎవరికి ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలోని 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ స్థలాలు ఇస్తున్నారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మరి ఇవ్వలేదండి. అయితే వచ్చే నెలలోని పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్లో ఇల్లు తలాలు రాస్తామనేసి అనుకున్నారండి. నేను పక్కా జనసేనండి. ఏంటండి వైసీపీ అంటే నాకు కిట్టదు, ఉన్న మాట చెప్పేస్తున్నాను కదా.
పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారంటారా? అవుతాడండి. అవుతారంటారా? డెఫినెట్ గా ఇంకా మళ్ళీ తిరిగి లేకుండా అయిపోతాడండి. ఎలా చెప్పగలను మామూలుగా? మామూలుగా ఉందండి. ముందే పోటీకి 50,000కి లక్షకి పని వేసానండి నేను. పిఠాపురంలో వర్మ సహాయం లేకుండా నెగ్గలంటారా? వర్మ అంటే అండి, వర్మకైతే అన్యాయం చేశారండి. చంద్రబాబు నాయుడు వర్మకి అన్యాయం చేశాడండి. అతనికి ఏదో పదవి ఇవ్వాలండి, పిఠాపురాన్ని ఇవ్వలేదండి. ఏంటండి సార్ మీ పేరు? వీరభద్రండి, తలాడు వీరభద్రం. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 66 అండి. పెన్షన్ వస్తుందండి? వస్తుందండి. ఓకే. కొత్త పెన్షన్ ఇంకా రావాలి కదండి, అవి రాలేదు ఇంకా? రాలేదండి. వచ్చిన నెలలో రాస్తారంటున్నారు, ఇంకా ఇస్తుండేదండి. ఈ ప్రభుత్వ పరిపాలనపై మీ యొక్క అభిప్రాయం ఎలా ఉందండి? బాగుందండి, చాలా బాగుంది. అంటే ఇంకా చాలా పథకాలు అవి అమలు చేయాలంటున్నారు. నిరుద్యోగుల వృత్తి కాలేదు అంటారు, కొన్ని అవ్వలేదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారండి. లేదండి, వస్తాయి, అన్ని చేస్తాయి. మీకు ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం అండి? మా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అది దేనికంటే అసలు పవన్ కళ్యాణ్ మాకు ఆయన అంటే ఇష్టం. ఇప్పుడు యూత్ అనుకోండి, మొత్తం ఫ్యాన్స్ అందరూ బోల్డ్ ఉంటారు, దాని ప్రకారం ఇష్టపడతారు. మా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి. పదవులో ఉన్నా లేకపోయినా కూడా ఆయన పాలన ఎలా చేస్తారంటారండి? తర్వాత అంటే ఇప్పుడు చెప్పలేదు కదండి. ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా ఉండి పంచాయతీ శాఖ చేసుకుని పంచాయతీలో కూడా అనేక నిధులను వసూలు చేస్తూ పనిచేస్తున్నారు అంటున్నారు. దాన్ని బట్టి తన పాలన ఏ విధంగా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం? అందరినీ మామూలుగా ఉన్నదే చెప్పుకుంటామండి, అంతే. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే ఎలా చెప్పగలుగుతారు? అవుతాడు, ఇప్పుడున్న పరిస్థితి పెట్టి సీఎం కంపల్సరీ అవుతాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ సీఎం అవ్వాలని కొంతమంది అనుకుంటారు, అవుతారంటారు కదా? అవడండి. ఎందుకు అవ్వాలనుకుంటారు? చేసిన పనులు పెట్టి అవడండి, అంతే. అంటే అతని ప్రభుత్వంలో కొన్ని పథకాలు బాగా చేసి ఏం చేయడండి, ఏమీ జరగలేదు. ఎప్పుడన్నా రోడ్డు వేసాడండి అక్కడ ఉన్న పరిపాలనలోనే. రోడ్లు వేయకపోయినప్పటికీ జనాలందరికి కూడా డబ్బులు అయితే మాత్రం వేసారు కదండి. జనాలు డబ్బులు అయితే సరిపోతుందండి, పరిపాలన జనాలు అయితే సరిపోయిందా? విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సింగిల్ గా పోటీ చేస్తే నెగ్గుతారంటారా? రాదండి. ఎందువల్ల రానుకుంటున్నారండి? అవడండి, పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల నిలబడ్డారు తండ్రి కొడుకుని. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు పంచాయతీకి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో నేను మామూలుగా సింగిల్ గా పోటీ చేస్తానని చెప్తున్నారు మొత్తం ప్రతి ఒక్కరు కూడా. పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళే. సార్ మీ పేరు? నా పేరు గంగరాజు. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఏ విధంగా పనిచేస్తుందండి? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడండి. ఈ నాలెడ్జ్ కూడా పర్లేదండి, బాగా చేస్తాడు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరండి? నానాజీ గారి యొక్క పనితీరు ఎలా ఉంటుందండి? బాగా ఉంటుంది. వస్తున్నాడు కదండి, మళ్ళీ రోడ్లు వేయించినాకే గట్ట వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా సమాన పాలన చేస్తారు లేకపోతే వేరే ఏదైనా? బాగా చేస్తున్నాడు. మళ్ళీ రోడ్లు ఎప్పుడు అవ్వలేదండి, ఈ రోడ్లు అన్నీ అయిపోయింది. ఇక్కడ రోడ్లు బరిగా ఆశించారు చాలా ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పైన ఉన్నాయి, వేయలేదు, అన్నీ వేసారు. గత ప్రభుత్వంలో మీ దాని పనితీరు ఎలా ఉందండి? గత ప్రభుత్వం అప్పుడైతే మరి బాగోలేదండి. ఎక్కడన్నా తుప్పల్లో తాగిమనుకోండి మందు, ఆడేమో చల్ల గంట పట్టుకోరు. మరి మందు ఎందుకు అమ్ముతాడండి అసలు? అలా కాదు, మందు ఎందుకు అమ్ముతున్నాడు ఆడు? మరి ఆ చల్ల అట్టిపోతామేంటి, బండి అట్టిపోతామేంటండి? అలాంటి ఎలా పనులు చేసిన వల్ల సిరాకు వచ్చేసింది అది మాకు. నాకైతే చాలా కోపం వచ్చేది దాని మీద. అంటే ముందు అనుకోవట్లేదని? మందే కాదండి, మరి మందు అమ్మినప్పుడు మరి ఎక్కడ దిక్కుని తాగాలి కదా. ఇంటికాడ తాగితే ఇంటికాడ తాగలిస్తారా? తాగనివారు. మరి ఇంకెక్కడ తాగుతారు? ఏ తుప్పలో తాగితే ఆ తుప్పలో కూడా వచ్చేసేవారు. తుప్పలోకి వచ్చేసి చల్లటిపోవారు. అంటే ఇప్పుడు మంది అమ్మినప్పుడు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు, అవకాశం ఉండాలంటారు. మరి అలాగ ఉండాలండి. అసలు అమ్ముతూ మానేస్తే ఇంకే కూడా ఉండదు మొత్తం. అది అమ్ముతూ మానేనండి. అమ్ముతూ షాపులు మూసారనుకోండి, మీరు తాదు మానేస్తాం.